Hi to everyone, welcome back to the Vijita Rajkumar online classes for the MPHW Medical Health Fitness and Vocational with Bridge course online video classes. Today I would like to give some of the important questions in the subject of the zoology for the intervocational BPC స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓకేనా. సో అందరికీ శుభోదయం. ఈరోజు సండే కదా, ఈరోజు వీడియో ఎందుకు పెడుతున్నారని మీకు డౌట్స్ రావచ్చు. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ది examination, so that is the reason some of the students they requested me, please today also can you provide the video for me madam, like that. So that is the reason I prepared this video for you people who are watching my channel. Okay na, so first time choosing avalte please watch, like, share, comment and subscribe my channel. You have to hit the bell icon also for more updated information from me. So we are moving on the session. So ee roju manamu జంతు శాస్త్రం ఓన్లీ వొకేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారంగా ఈరోజు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటుగా ఆన్సర్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో అకార్డింగ్ టు సిలబస్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ దీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. సో హియర్ I want to give some of the clarification for the regular BPC. Whoever want to watch this video for like a regular BPC చదివే వాళ్ళకి అదే విధంగా వొకేషనల్ వాళ్ళకి, సో అకార్డింగ్ టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ these important questions will be applicable for the regular by ఇంటర్వొకేషనల్ స్టూడెంట్స్. ఎవరైతే ఇంటర్వొకేషనల్ చేసి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్స్ 1 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఆ వేలో నేను క్వశ్చన్స్ అని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే హూ ఆర్ బిలాంగ్స్ టు బైపీసీ, రెగ్యులర్ బైపీసీ ఉన్న వాళ్ళు కూడా చదువుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే దెర్ ఇస్ నో రాంగ్ ఆన్సర్స్, దెర్ ఇస్ నో రాంగ్ క్వశ్చన్స్. ఓకేనా. ఎందుకంటే మీ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీకు 2 మార్క్స్ ఉంటాయి, వీళ్ళకి 1 మార్క్ ఉంటుంది. ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ సేమ్ థింగ్ సేమ్ ఓన్లీ. ఓకేనా. అది మీకు 8 మార్క్స్ ఉంటుంది. సో దే డోంట్ హ్యావ్ ది 8 మార్క్స్. ఓకేనా. కాబట్టి క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూ కెన్ గో త్రూ దిస్ వీడియో ఆల్సో, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ ఎనీ వన్. ఓకే, అర్థమవుతుందా. ఓకే. సో నెక్స్ట్, so we are moving on the session one by one. Already first unit, second unit, third unit also finished. This is the 4th unit. Okay, so whoever so whatever is deleted in the like a 30% reduction syllabus I deleted. ఓకే, నేను డిలీట్ చేసి ఆ యొక్క కంటెంట్ అని పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మీరు అందులో ఎలాంటి దెర్ ఈజ్ నో డౌట్స్ ఎనీథింగ్. ఇఫ్ ఐ గెట్ ఎనీ లైక్ నోటిఫికేషన్స్ లైక్ 30% రిడక్షన్ ఆర్ ఎనీథింగ్, సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ దిస్ వీడియో ఆల్సో. ఓకేనా. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో కొన్ని పెట్టాము, ఎందుకంటే కంటిన్యూస్గా పెట్టాను. తర్వాత మా 30% రిడక్షన్ తెలిసింది. తర్వాత కూడా కొన్ని వీడియోస్ అనేది ఆ యొక్క టాపిక్స్ అన్ని డిలీట్ చేసి, ఆ యొక్క యూనిట్స్ డిలీట్ చేసి పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మీకు కంటిన్యూషన్ లేదంటే దాని అర్థం ఏంటిది, ఆ యొక్క యూనిట్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది అని అర్థం. ఓకే. ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో సపరేట్గా డౌట్స్ కోసం నేను వీడియో పెట్టలేకపోవచ్చు. అందుకని అలాంటి వారి కోసం కూడా ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓకేనా. ఇంకొకటి, సో జస్ట్ నవ్ గాట్ ది వన్ ఫీడ్బ్యాక్. అంటే అన్ని క్వశ్చన్స్ అనేది మన బ్లూ ప్రింట్ ప్రకారంగా వెయిటేజ్ ప్రకారంగా రావాలని రూల్ ఏం లేదమ్మా. సో అకార్డింగ్ టు ఒపీనియన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ హూ ఎవర్ ప్రిపేరింగ్ ద క్వశ్చన్ పేపర్, ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళ యొక్క థాట్స్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా క్వశ్చన్ పేపర్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి జస్ట్ దే విల్ గివ్ ద ఐడియా. ఎందుకంటే వెయిటేజ్ అనేది ఎక్కువగా ఆ యూనిట్లో ఎక్కువ ఏ యూనిట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, అదే క్వశ్చన్ రావాలని రూల్ ఏం లేదు. సమ్ టైమ్స్ ఎందుకంటే 30% రిడక్షన్ కాబట్టి కొన్నిసార్లు ఆ యూనిట్ నుంచి, కొన్నిసార్లు ఈ యూనిట్ నుంచి రావచ్చు. కాబట్టి కంపల్సరీ దాని మీద డిపెండ్ అవ్వద్దు. యూ హ్యావ్ టు డిపెండ్ ఆల్వేస్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ది సబ్జెక్ట్. మీకు సిలబస్ మీద గ్రిప్ ఉండాలి. సిలబస్ మీద గ్రిప్ ఉండి ప్రతి యూనిట్లో యూ హ్యావ్ టు థరో విత్ ద బ్రీఫ్, యూ హ్యావ్ టు హ్యావ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది యూనిట్. కాబట్టి ఇంట్రడక్షన్లో ఉన్న ఆ యూనిట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి సబ్ టాపిక్స్ కానీ యూనిట్స్ కానీ ఏమేమి ఉన్నాయి జస్ట్ ఐడియా ఉండాలి. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ది ఓవరాల్, యూ హ్యావ్ టు రీడ్ ద కంటెంట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ ఆల్. క్వశ్చన్స్ చదవాలని చెప్పట్లేదు నేను, ఆన్సర్స్ అన్నీ బట్టి పట్టలని చెప్పట్లేదు. ఎందుకంటే ఓవరాల్గా ఆ యొక్క సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ జంతు శాస్త్రం ఉంది. జంతు శాస్త్రంలో ఎన్ని యూనిట్స్ అనేది మీకు తెలియాలి. ఎన్ని యూనిట్స్ అంటే ఓవరాల్గా 8 అనుకుంటా. 8 అంటే ఒక న్యూమరికల్ నెంబర్ ఇవ్వడం అని కాదమ్మా ఇక్కడ. సో 8 యూనిట్స్ అంటే యూ హ్యావ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద యూనిట్స్ కమ్స్ అండర్ జువాలజీ. సో జువాలజీలో ఏమేమి యూనిట్ 1 అనగానే టక్కన చెప్పాలి మీరు. సో
అది డైవర్సిటీ ఇన్ ది లివింగ్ అంటే జీవ ప్రపంచంలో వైవిధ్యం ఈ విధంగా చెప్పగలగాలి. ఓకేనా, ఎందుకంటే ఆ యూనిట్స్ తెలిసి ఉంటాయి. ఫస్ట్ యూనిట్స్ తెలియాలి, తర్వాత ఆ యూనిట్స్లో ఉన్న సబ్ టాపిక్స్ ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ తెలిసి కొన్ని జనరల్ ఇంట్రడక్షన్ అంటే ఇదంటే వాట్ ఈస్ వాట్ అంటే తెలిస్తే ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ కానీ అవుట్ ఆఫ్ ది సిలబస్ కానీ ఇఫ్ విల్ గెట్ ద క్వశ్చన్ అంటే మేబీ ఆఫ్టర్ ఆఫ్ ది సిలబస్ ఏమి రాకపోవచ్చు, ఎందుకంటే 30% రిడక్షన్ కాబట్టి. అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైతే హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ఫ్యూచర్ ప్రిఫరెన్స్ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ సిలబస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ రావచ్చు, ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఎందుకంటే కొన్నిసార్లు అలా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అది దట్ ఈస్ ఆల్సో రేరు. కాబట్టి మనకు సిలబస్ అనేది ఐడియా ఉంటే అలా వచ్చినా కూడా మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. అట్లీస్ట్ 1 లైన్ 2 లైన్స్ రాస్తున్నాం కాబట్టి సో డెఫినెట్లీ వీ విల్ గెట్ ద అకార్డింగ్ టు మార్క్స్. ఓకే, సో ఇదంతా ఏంటి మేడం ఏంటి అన్నెసెసరీ ఇవన్నీ చెప్తున్నారు అని అనుకోవచ్చు, ఎందుకంటే చెప్పాను ఇంతకుముందే సపరేట్గా ఈ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారంగా సపరేట్ వీడియో లేక పెట్టకపోవచ్చు, ఎందుకంటే కంపల్సరీగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనగానే కంపల్సరీ ట్రై టు యూ విల్ వాచ్ ద వీడియో. అందుకని స్టార్టింగ్లో లేక ఇన్స్ట్రక్షన్ చెప్పడం ద్వారా మీతో పాటుగా మీకు ఫ్రెండ్స్కి ఎవరైతే క్లాస్మేట్స్ ఎవరైతే ఇంకా హూ ఆర్ వాచింగ్ స్టాఫ్ ఆల్సో యూ మే డిస్కస్ అబౌట్ దిస్ like this instructions you may share this content for your neighbors, relatives and friends and colleagues and staff. Okay na, so I hope this video is may be helpful for the students and staff and near and dears and also. Okay, so we are moving on session one by one. Okay, 4th unit జంతు వైవిధ్యం అనుకున్నాం. సో కార్డియాట్ల క్లుప్త చరిత్ర వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి. సో చేపలలో వాయుకోశాల ప్రాముఖ్యం ఏమిటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్ బ్లాడర్ ఇన్ ఫిషెస్, చేపల్లోని వాయుకోశాలు వాయు మార్పిడికి లేదా నీటిలో తేలిక జీవి తేలియాడుటకు హైడ్రోస్టాటిక్ అవయవంగా ఉపయోగపడను. నెక్స్ట్ మిల్ట్ స్పాన్ మధ్య భేదాలను గుర్తించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ ద మిల్ట్ అండ్ స్పాన్. ఓకే, ఆడకప్ప విడుదల చేసిన గుడ్ల రాశిని స్పాన్ అని, పురుష కప్పలు విడుదల చేసే శుక్రకణ రాశిని మిల్ట్ అని అంటారు. సో దక్షిణ భారతదేశంలో గల 2 విషరహిత సర్పాల పేరు చెప్పండి. ఒక నాజా అంటే నాగుంపాము అంటే అందరికీ తెలుసు. ఓకే, దాని యొక్క బుటా అంటే మనకు జువలాజికల్ కొన్ని నేమ్స్ అనేవి సపరేట్గా ఉంటాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నాగుంపాము అనే బదులు మీరు ఎప్పటికీ నాజా అంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి కొన్ని అనేవి. సో మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం ద్వారా మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి మనకు ఒక టెక్నిక్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ బుంగారస్ కట్లపాము కూడా మనకు విషరహితమే. నెక్స్ట్ విషం లేనివి ట్యాస్, ర్యాట్ స్నేక్, డ్రోఫిడోనోటస్ నీళ్ళపాము. నెక్స్ట్ 4 పిండ బాహ్యత్వచాల పేర్లు తెలపండి. సో నేమ్ ద 4 ఎక్స్ట్రా. ఓకే, ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్. ఓకేనా, ఎక్స్ట్రా అనగానే బాహ్యం. ఓకేనా, ఉల్బము, అలింద, పరాయువు, సునసంజి. జాకబ్సన్ అవయవాలు అంటే ఏమిటి, వాటి విధి ఏమిటి. సో వాట్ ఆర్ జాకబ్సన్స్ ఆర్గన్స్, వాట్ ఈస్ దేర్ ఫంక్షన్. ఓకేనా, ప్రత్యేక గ్రహణ నిర్మాణం జాకబ్సన్ అవయవాలు అంటారు. ఇది వాసనను తెలుసుకున్నట్టుకు ఉపయోగపడింది. ఇది కొన్నిసార్లు రిపీట్ అయింది క్వశ్చన్ అనేది. పక్షులలో అన్నకోశం అంతరజఠరం మధ్య భేదాలను తెలపండి. సో వాట్ ఆర్ ది నెమాటిక్ బోన్స్, హౌ డూ దే హెల్ప్ బర్డ్స్. ఓకే, పక్షుల్లో అన్నకోశం ఆహారం నిల్వ చేయును, అంతరజఠరము ఆహారంను మెత్తగా చేయు, విసిరే మరగా విభజింపబడి ఉండును. ఏ సమూహ జంతువులలో ప్రతి పార్శ్వంలో 3 కర్ణాస్తికలు ఉంటాయి, వాటి పేర్లను లోపల నుంచి వెలుపలికి వరుస క్రమంగా రాయండి. నేమ్ ది 3 meninges ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ డూ యూ ఫైండ్ ఆల్ ఆఫ్ దెమ్. క్షీరదములోని మధ్య చెవిలో ఉండే 3 కర్ణాస్తి ఖండాలు కలవు, అవి కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. ఓకేనా, ఇవి చెవిలో ఉండేవి అని అర్థం. ఓకే, స్త్రీ పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు. హౌ డూ యూ డిస్టింగ్విష్ ఏ మేల్ ఫ్రాగ్ ఫ్రమ్ ఏ ఫీమేల్ ఫ్రాగ్. పురుష కప్పల శబ్దం చేటుకు స్వరకోశాలను పూర్వాంగాల వేలికి సంపర్క మెత్తను కలిగి ఉంటాయి. ఈ స్త్రీ కప్పల్లో ఇవి ఉండవు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 4 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి. కార్డ్ డేటాలో 4 ముఖ్య లక్షణాలు పేర్కొని ప్రతి దాని ముఖ్య విధిని తెలపండి. నేమ్ ద 4 హాల్మార్క్స్ ఆఫ్ కార్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్. ఓకే,
హాల్ మార్క్స్ ఇస్ నథింగ్ బట్ మనకు ముఖ్య లక్షణాలు అనేది, ఓకేనా. కాబట్టి కార్డెట్లో 4 ముఖ్య లక్షణాలు చూద్దాం. పృష్ఠభృంశం, ఇది పృష్ఠ మధ్యరేఖ మీదుగా ఆహార నాళానికి పృష్ఠ నాడి దండానికి మధ్య ఉండే ఒక స్థితిస్థాపక కడ్డీ లాంటి నిర్మాణం. ఓకే, పిండంలో కనిపించే మొట్టమొదటి అంతరాస్తిక పంజర భాగం. ఇది పిండ పృష్ఠవంశ మధ్య త్వచం నుండి ఏర్పడుతుంది. దీని అంతర్భాగంలో రిక్తాకృత కణాలు వాటిని ఆవర్తిస్తూ లోపలి మందమైన తంతుయిత సంయోజక కణజాలపు తొడుగు, వెలుపల పలచని స్థితిస్థాపక సంయోజక కణజాలపు తొడుగులు ఉంటాయి. ఇది ట్రాన్స్లైట్లు సైకోస్టోమ్లలో జీవితాంతం ఉంటుంది. సో ఎసిడియంలో టాడుఫోల్ దింపకపు తోకల మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ కూడా చదవండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఎందుకంటే జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కొంచెం, ఎందుకంటే ఇది మనము ఎంటైర్లీగా మన వొకేషనల్ గ్రూప్ కాబట్టి కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ ఐ థింక్. ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది, కెమిస్ట్రీ ఆల్మోస్ట్ కొంచెం పర్వాలేదు, బట్ ఫిజిక్స్ అనేవి సో చాలా ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టమే గుర్తుపెట్టుకోవడం. కానీ షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్గానే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో 3-4 టైమ్స్ రిపిటేషన్ చేస్తే అది కూడా మనకి ఈజీగానే ఉంటుంది. దాంట్లో మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. సో నెక్స్ట్ కమింగ్ టు ఒక పృష్ఠ నాళికయుత నాడి దండలము. సో దాంట్లో కంటిన్యూషన్లో ఉన్న క్వశ్చన్ ఇది. ఆన్సర్, ఒక పృష్ఠ వంశానికి పైన పృష్ఠ శిరకుడ్యానికి కింద ఒకే నాడి దండం ఉంటుంది. ఇది బోలుగా నాళంలాగా ఉండి ద్రవంతో నిండి ఉంటుంది. ఇది అకశేరుకాల్లో లాగా కాకుండా నాడి కణ సంధిరహితంగా ఉంటుంది. ఓకేనా. బాహ్యత్వచ పృష్ఠ మధ్య భాగం కిందికి కుంగి నాడి దండం ఏర్పడుతుంది. ఓకేనా. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా అంటే ఇది కార్డియాటలో ఇది పూర్వ భాగం పెద్దగా విస్తరించి మెదడుగా, మిగతా భాగం వెన్నుపాగా విభేదనం చెందుతుంది. నెక్స్ట్ గ్రసని, మొప్ప, చీలికలు లేదా రంధ్రాలు. ఓకే, గ్రసని పార్శ్వ కుటుంబంలో వరుసగా గ్రసని, చీలికలు లేదా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా గ్రసని కుహరం నుంచి నీరు వెలుపలికి ప్రవహిస్తుంది. ఓకే, బాహ్య అంతఃస్వచం నుంచి ఏర్పడతాయి. ప్రాథమిక కార్డియాటల చేపులు మరికొన్ని ఉభయచరాల జీవితాంతం ఉంటాయంట. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి మొప్పలు బ్రాంకిగా, ఓకేనా, మన ఊపిరి తీసుకోవడం బ్రాంకైల్స్, బ్రాంక్యూల్స్ ఉన్నాయి, ఆల్వియోల్ అని మన శ్వాస వ్యవస్థలో ఉండేవి భాగాల పేర్లు. కాబట్టి ఈ బ్రాంకియల్స్ అనేవి శ్వాస వాయువులుగా మార్పడి అదేంటి ఆక్సిజన్ అంటే వాయు మార్పిడికి ఉపయోగపడతాయి. ఓకే, అనేక ఉభయచరాల్లో ఇవి డింబక దశలో ఉండి ప్రౌఢ జీవుల్లో కనిపించవు. ఓకేనా. ఇవి క్రియారహిత గ్రస కోశాలు ఉండి ఇవి పిండాభివృద్ధి ప్రారంభంలో ఏర్పడి ఆ తర్వాత అదృశ్యమవుతాయి. ఓకే, ఉల్బదాలు పిండాభివృద్ధి ప్రారంభంలో ఇవి కనిపించడం వల్ల ఈ జీవుల పూర్వీకులు జలచరాలను తెలుస్తుంది. కాబట్టి కొన్ని వాటి ద్వారా వాటి యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ పూర్వీకుల యొక్క జల చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, లాస్ట్ పాయు పరపుచ్చం. ఓకేనా, ఇది పొడిగించబడి ఇది చాలా జంతువుల్లో పిండాభివృద్ధి చివరి దశలో అదృశ్యమవుతుంది. దీని అస్థిపంజర, మూల పదార్థాలు, కండరాలు ఉంటాయి. అయితే దీనిలో శరీర కుహరం, అంతరాంగ అవయవాలు ఉండవు. నెక్స్ట్ కమింగ్ టు చేపలను ఇతర సకశేరుకాల నుంచి వేరు చేసే 8 లక్షణాలను రాయండి అన్నారు. ఓకేనా. కాబట్టి లిస్ట్ అవుట్ 8 క్యారెక్టరిస్టిక్స్ దట్ హెల్ప్ డిస్టింగ్విష్ ఎ ఫిష్ ఫ్రమ్ ది అదర్ వర్టిబ్రేట్స్. ఓకే, వెన్నెముక కలిగేవి, వెన్నెముక లేనివి అని అర్థం. సకశేరుక, అకశేరుక అని అంటే. ఓకేనా. ఇవి శీతల రక్త సంపూర్ణ జలచర జంతువులు. ఇవి శరీరం గుండె ఆకారంలో తల, మొండం తోకగా విభజన చెంది ఉంటాయి అని అర్థం. ఓకేనా. కాబట్టి ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. అంతరాస్తి పంజరం మధ్య త్వచ పొలుసులు లేదా అస్థి పలకాలతో ఏర్పడి ఉంటుంది. కొన్ని చేపల్లో పొలుసులు ఉండవు. ఓకే, ఇది మృదులాస్తి లేదా అస్థి నిర్మిత అంతరాస్తి పంజరం అనేది ఉంటుంది. ఓకే, ఒక అనుక పాలకందంతో ఉంటాయి. ఓకే, కశేరు మధ్యం పూర్వ పరతలాలు పుటాకారంగా ఉంటాయి. చలనానికి అంద్వంద్వ వాజాలు, ద్వంద్వ వాజాలు, ఉరో శ్రేణి వాజాలు అనేవి ఉంటాయి. నోరు అనేది ఉదరంగా లేదా పూర్వాంతరంలో ఉంటుంది. దంతాలు అగ్రదంత, సమదంత, బాహువర అంటే మనం ఏమన్నా చర్వనకాలు, అగ్రచర్వనకాలు ఏ విధంగా అంటే ఇన్సిసర్స్, ప్రీమోలార్స్, ఓకే, మోలార్స్, ఇవన్నీ మన పళ్ళలో ఉన్న ఇవన్నీ వాటిని ఈ జంతువుల్లో ఈ విధంగా ఉంటాయని అర్థం. ఓకేనా. మొప్పులతో శ్వాస వాయువుల మార్పిడి జరుగుతుంది. ఉదయం 2 గదులతో మొప్పులకు రక్తాన్ని అందిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? జల శ్వాస హృదయం అని అంటారు. చేపలలో ఏక ప్రసరణ జరుగుతుంది. అంటే ప్రసరణలో రక్తం ఒకేసారి మాత్రమే హృదయాన్ని చేరుతుంది అని అర్థం. ఓకేనా. హృదయం చిరాహృదయం, శరీరం అవయవాల నుంచి శిరారక్తం. కాబట్టి శరీర అవయవాల నుంచి ఎక్కడికి వెళ్తుంది? శరీర అవయవాల నుంచి శిరారక్తం, ఆక్సిజన్ రక్తం మాత్రమే హృదయానికి చెంది. వెయిన్స్ అంటారు. అర్థమవుతుంది. వెయిన్స్ నుంచి ఇక్కడ శరీర భాగాల నుంచి రక్తం అనేది వెయిన్స్ ద్వారా గుండెకు చేరవేయబడుతుంది. మనకు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. వెయిన్స్ అనగానే ఏంటిది?
ఇవన్నీ గుండెకు శరీర భాగాల నుంచి వచ్చిన ఆక్సిజన్ లేని లేదా ఆక్సిజన్ రహిత రక్తం అనేది హృదయానికి చేరవేయబడుతుంది. మూత్రపిండాల్లో మధ్యవృక రకం సాధారణంగా అమ్మోనోటెలిక్ మృదులాసి, చేపలు మాత్రం యూరియోటెలిక్ అని. కపాల నాడు 10 ఉంటాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థను కప్పి మెనింగ్స్ ప్రిమిటివా మాత్రమే ఉంటుంది. లోపల చెవిలో 3 అర్ధచంద్రాకార కుల్యాలు, అర్ధచంద్రాకార అంటే హాఫ్ మూన్ షేప్ అని అర్థం. ఓకేనా. పార్శ్వరేఖ జ్ఞానాంగ వ్యవస్థ నీటి కదలికలు, కంపనాలు గుర్తించడానికి కన్నుగుడ్డును రక్షిస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ గుర్తించడానికి చేపలలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనకు తెలుసు కదా. మనకు అది చేపలు అది నీట్గా ఉన్నాయా, అవి జీవించి ఉన్నాయా తెలుసుకోవడానికి కన్ను ద్వారానే గుర్తిస్తూ ఉంటారు మామూలుగా పెద్దవాళ్ళు. ఓకే, ఎందుకంటే మనం ఫిష్ కట్ చేసుకోవడానికైనా మన ఇంటికి తీసుకొచ్చినప్పుడైనా ఆ యొక్క కన్నులో లోపల తెరిచి ఆ కనుగుడ్డు ఆధారంగా ఆ యొక్క స్కిన్ ఆధారంగా గుర్తిస్తారు. ఓకే, ఇది ఫ్రెష్గా ఉందా ఓకే అని గుర్తుపెట్టుకోవడానికి. ఒక స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. అంతర లేదా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరుగుతుంది. చేపల ప్రస్తుతం 2 విభాగాలు ఉన్నాయి. కాంట్రిక్టిక్స్ ముద్రాస్తి చేపలు, అస్టిక్స్ అస్థి చేపలు అని అర్థం. ఓకేనా, ఇవన్నీ చదవండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ముద్దులాస్తి అస్థి చేపల పోలికలు భేదాలు రాయండి. కంపేర్ అండ్ కంట్రాస్ట్ కార్టిలేజియన్స్ అండ్ బోనీ ఫిషెస్, కాంట్రిక్టిక్స్ అండ్ ఆస్టిక్స్. అంటే కాంట్రిక్స్ అంటే మృదులాస్తి చేపలు అని అర్థం, వీటేమో అస్థి చేపలు. అస్థి అంటే ఎముకలు, బోన్స్ లాగా అని అర్థం. ఓకేనా. ఓకే ఓకే చూద్దాం. కాంట్రిక్స్ అంటే ముదులాస్తి ఉండవంట, వీటిని ముదలాసి ఉండవు, గట్టిగా ఉంటాయని. ఒక పుచ్చవాజము విషమపాలి రకము. ఇది పుచ్చపాజం సమవిభాగ సమానంగా విభజించబడి ఉంటుంది. చర్మాని కప్తు ప్లకాయిడ్ పోలిసలు ఉంటాయి. వీటిని చర్మాని కప్తు గానాయిడ్, స్లకాయిడ్ లేదా టానియిడ్ పోలిసలు ఉంటాయి. ఓకే, అంతరంగ అస్థి పంజరం అనేది మృదులాస్థి నిర్మితమై ఉంటుంది. ఇక్కడ అస్థితో నిర్మితమై ఉంటుంది. ఓకే, నోరు మరియు నాసిక రంధ్రాలు ఉదరతలంలో ఓకే ఉంటుంది. నోరు ముట్టె అగ్రభాగంలో ఉంటుంది. ఓకే, లాస్ట్ భాగం అని అర్థం. ఆహారనాళము అవస్కరంలోకి తెరుచుకొని ఉంటాయి. ఇక్కడ పాయువు ద్వారా వెలుపలకు తెరుచుకొని ఉంటుంది. పాయువు అంటే మోషన్కి వెళ్ళేది దారి కాబట్టి అది లోపలికి తెరుచుకొని ఉంటుంది. చీలికలు నగ్నంగా ఉపరికలు లేకుండా ఉంటాయి. చీలికలు ఉపరికలు కప్పబడి ఉంటుంది. చీలికల ముందు శ్వాసరంధ్రాలు ఉంటాయి. శ్వాసరంధ్రాలు ఇందులో ఉండవు అని అర్థం. ఒక ఉభయచరాల విభాగం 8 ముఖ్య లక్షణాలను తెలపండి. రైట్ 8 సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది క్లాస్ ఆమిబియా అంటాం. ఓకేనా. కాబట్టి వీటి మొట్టమొదటి చతుష్పాదులు 2 ఆవాసాలు జీవిస్తాయి. అంటే నేల మీద నుంచి మంచినీటిలో జీవిస్తూ ఉంటాయి. శరీరం తల మొండంగా స్పష్టంగా విభజించబడి ఉంటుంది. తోక ఉండవచ్చు లేక తోక ఉండకపోవచ్చు. ఓకే, చర్మం నునుపుగా పొలుసులు లేకుండా ఎపోడాకు చెందిన జీవుల్లో ఉంటాయి. తేమగా గ్రంథులతో కూడా ఇవి నిర్మితమై ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 2 జతల సమాన లేదా అసమాన పంచాంగుళియక గమనాంగాలు ఉంటాయి. క్షీరదలలో కపాలు కాండాలు రకాన్ని చెందుతాయి. కశేరుకాలు ఎన్నులలో పూర్వదళం మాత్రమే పుటాకారంగా ఉంటుంది. ఓకే, ఇది పరగర్తి కశేరు మధ్యం ఉపరితలం మాత్రమే రకానికి చెందినవి. ఓకే, ఉరవస్థి మొట్టమొదటిగా ఉభయచరాల్లో కనిపిస్తుంది. నోరు పెద్దది. దంతాలు అగ్రదంతం, సమదంత, బాహువార రకానికి చెందినవి. శ్వాస వాయువులో వినిమయం అనేది ఎక్కువగా చర్మంతో జరుగుతుంది. ఓకే, పుప్పుస, ఆసగ్రహణి, శ్వాసక్రియలు కూడా జరుగుతాయి. ఒక 3 గదుల హృదయం ఉంటుంది. సరణి, మూల, మహాధమని, 3 జతల ధమని చాపాలు అభివృద్ధి చెందిన నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. మూత్రపిండాలు మధ్యవృక రకానికి చెందినవి. ఈ యూరియోటెలిక్ జీవులు వెలుపలి పరాశిక, లోపలి మృద్వి అనే మెనింజెస్ ఉంటాయి. ఇది 10 జతల కపాల నాడులు ఉంటాయి. మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒకే ఒక శ్రవణాస్తిక ఉంటుంది. ఇది చేపల్లోని అధోహాను రూపాంతరం. మొట్టమొదటిగా ఉభయచరాల కర్ణబేరి, లాక్రిమల్, హార్డియన్ గ్రంథులు అనేవి ఉంటాయి. ఓకే చూడండి, లైంగిక జీవులు వేరువేరుగా సాధారణంగా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అభివృద్ధి చాలా వరకు పరోక్షంగా ఉంటుంది అని. ఓకే, ఓకే ఇది చాలా రిపీట్ అయిందమ్మా క్వశ్చన్ అండి. చూడండి, పక్షులు ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి. ఓకే, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటుగా క్వశ్చన్ పేపర్, ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ పెడతాను. అది కూడా చూడండి. ఎన్ని క్వశ్చన్స్ ఏ నుంచి ఎక్కువ రిపీట్ అయ్యాయి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ అందులో డిలీట్ చేసిన టాపిక్స్ ఉన్నట్టయితే అవి తీసివేసి రిమైనింగ్ యూ హ్యావ్ టు స్టడీ. ఓకేనా.
పక్షులు ఎగరడానికి ఏర్పడిన అనుకూలను పేర్కొనే వాట్ ఆర్ ది మోడిఫికేషన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ బర్డ్స్ దట్ హెల్ప్ దమ్ ఇన్ ఫ్లైట్ ఎగరడానికి అనుకూలంగా. ఓకే, దేహం ఎగరడానికి అనువుగా కదురు ఆకారంలో ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. చర్మాంగాలు పెద్దవిగా ఉండి దేహం బరువును మోస్తాయి మరియు ఆహార సేకరణ కొమ్మలను పట్టుకోవడంలో సహాయపడతాయి. దేహం ఈకలతో కప్పబడి ఉంటుంది. క్విల్ ఈకలు, ఓకే, మామూలుగా క్విల్ అంటే ఏంటిది, ఈకలు అని అర్థం. ఓకేనా, కోడికి ఏ విధంగా ఈకల్స్ ఉంటాయి వాటిని ఏమంటారు, క్విల్స్ అంటారు. ఓకేనా, ఈ క్విల్ ఈకలు ఇంటర్లాగింగ్ అమరికలను కలిగి ఉంటాయి. అంటే ఒకదానితో ఒకటి. క్విల్ ఈకలు తోక మీద ఉండి చుక్కాని వలె పనిచేస్తుంది. వీటిలో పొడవుగా ఉండే ఎముకలు వాతులాస్తులు పరపుచ్చ కషకేరుకల కలయడం వల్ల నాగలి ఆకారపు ఎముక లేదా హలాస్తి ఏర్పడుతుంది. ఓకే, ఉడ్డయక కంఠాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఊపిరితిత్తులు స్పంజి ఆకుతంగా ఉంటాయి. వాయుకోశాల విస్తరణ కలిగి ఉండే వాతిలాస్తులు ఉంటాయి. ఓకే, రాటిటే పక్షుల విలక్షణ లక్షణాలు తెలపండి. 2 ఉదాహరణలు కూడా ఇవ్వండి. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ పెక్యులియర్ టు రాటిటైడ్ బర్డ్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాటిటైడ్ బర్డ్స్. ఒక రాటిటే పెలియోనేతే ఎగలేని పక్షులు. ఇవి పరిగెత్తే ఎగరలేని ఆధునిక పక్షులు. ఇవి డిప్నాయ్ ఊపిరితిత్తు చేపలు మార్స్ ఫియల్స్ లాగా విచ్చిన ప్రదర్శిస్తాయి. వీటిలో రెక్కలు క్షీణించి ఉరోసు ద్రోణి లేకుండా తెప్పలాగా ఉంటుంది. కాబట్టి రెక్కలు ఉండవు కాబట్టి ఇవి ఎగరలేవు. రెక్కలు ఉంటాయి కాబట్టి అవి ఎగరగలుగుతాయి అంతే. మగ పక్షుల్లో మేహనం ఉంటుంది. వీటిలో స్తబ్దిని జత్రుకలు మరియు ప్లీన్ గ్రంథి ఉండదు. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. న్యూజిలాండ్ జాతీయ పక్షి రియా, అమెరికన్ ఆస్ట్రిచ్, డ్రోమియన్ ఇము. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని జంతువుల యొక్క అంటే పక్షుల యొక్క ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పటి వరకు మనము 4th యూనిట్ కంప్లీట్ చేస్తాం కానీ నెక్స్ట్ మనము నెక్స్ట్ యూనిట్లోకి వెళ్దాము మరి. ఓకే, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అని. ఓకేనా, 5th యూనిట్ ఇది. అది పరాన్నజీవి అంటే ఏమిటి, ఒక దాని పేరు. వాట్ ఈజ్ ఏ హైపర్ పారాసైట్, మెన్షన్ ది నేమ్ ఆఫ్ ది వన్ హైపర్ పారాసైట్. ఓకేనా, అది. ఓకే, ఒక పరాన్నజీవిపై బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ పరాన్నజీవనం సాగించే జీవని అంటే ఒక జీవి ఇంకొక దాని మీద ఆధారపడే దాన్ని ఏమంటారంటే పరాన్నజీవి అని అంటారు. అది బాహ్యంగా కానీ అంతర్గా లోపల కానీ బయట కానీ ఒక జీవిపై ఆధారపడి వాటిని ఏమంటారంటే పరాన్నజీవులు అని అంటారు. ఇప్పుడు పేలు ఉంది అంటే మనుషుల యొక్క తలపైన ఆధారపడి ఉంటే మన మీద ఓకే ఆధారపడి జీవిస్తాయి కాబట్టి వాటి పరాన్నజీవులు అంటారు. ఓకేనా, కొన్ని అంటే జీవులు అనేవి ఇతరుల మీద ఆధారపడి జీవించే వాటిని పరాన్నజీవులు అంటారు. అది బాహ్యంగా అయితే బాహ్యంగా, అంతరంగా అయితే అంతరంగా, ఈ రెండిటి కలిపి ఉన్నట్టయితే అది పరాన్నజీవి అని అంటారు. ఓకేనా, ఉదాహరణ టోడ్ చేప్, ఓకే, స్పీరోస్పోరా మాలిమార్ఫా, ఓకే, నోసిమా నోటాలిబిలిస్, ఇవన్నీ కూడా. ఓకే, అది పరాన్నజీవులని. ఓకే, పరాన్నజీవి కాస్టేషన్ అంటే ఏమిటి, ఉదాహరణ ఇవ్వండి. వాట్ డూ యూ మీన్ బై పారాసైటిక్ కాస్టేషన్, గివ్ వన్ ఎగ్జాంపుల్. కొన్ని పరాన్నజీవులు వాటి అతిథేయ బీజకోశాలను నాశనం చేసి వాటిని వంద్యజీవులుగా మారుస్తాయి. కాబట్టి ఏం చేస్తాయంటే అవి ఆ బీజకోశాలు అనేవి, బీజకోశాలు అంటే మనకు ఏమనగా ప్రత్యుత్పత్తి, ఇంకొక జీవిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే వాటిని బీజకోశాలు అంటారు. స్త్రీ బీజకోశాలు అంటే మనం ఆడవారిలో అండాశయాలు. ఓకేనా, అండం అనేది అండాశయాలు అనేవి అండములను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఏం చేస్తాయంటే ఇవి కొన్ని ఈ పరాన్నజీవులలో ఏం చేస్తాయంటే అవి బీజకోశాలను నాశనం చేస్తాయి. నాశనం చేయడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ అండాశయంలో అండం విడుదల అవ్వకపోతే ఏమవుతుంది, ప్రత్యుత్పత్తి, ఫలదీకరణ, ప్రెగ్నెన్సీ అనేది రాదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటిదంటే ఈ పరాన్నజీవులు ఏం చేస్తాయంట ఇతరుల మీద ఆధారపడమే కాకుండా అవి వాటిని నివసిస్తూ వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తూ అవి వాటిలో ఉండే బీజకోశం నశింపచేస్తాయి. కాబట్టి అవి పనికి రాకుండా పిల్లలు పుట్టకుండా గుడ్రాలితనం ఏ విధంగా అంటారో వీటిలో వంద్యజీవులు అంటే ఏంటిది, ప్రత్యుత్పత్తిని అంటే ఇంకొక జీవిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే వాటిని వంద్యజీవులుగా అంటారు. ఓకే, ఈ విషయాన్ని పరాన్నజీవి కాస్టేషన్ అని అంటారు. సాక్యులినా అనే పరాన్నజీవి తన అతిథేయ కార్సినస్ మినాస్ అనే పీత బీజకోశాలను నాశనం చేసింది. వల్ల ఈ మగ పీతలోని లైంగిక హార్మోన్ల అసమతుల్యత దెబ్బతిని మగ పీత ఆడ లక్షణాలను సైతం సంతరించుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ నియోప్లాసియా. నియోప్లాసియా నిర్వచించండి, దీనికి ఒక ఉదాహరణ ఇవ్వండి. డిఫైన్ నియోప్లాసియా, గివ్ అన్ ఎగ్జాంపుల్. కొన్ని పరాన్నజీవులు అతిథేయ కణజాలంలో కణాల సంఖ్యను విపరీతంగా పెరిగిలే ప్రభావితం చేసి కొత్త నిర్మాణాలను ఏర్పరుస్తుంది. నియోప్లాసియా అంటే నియో అనగానే కొత్తదని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది. నియో అనగానే న్యూ బార్న్, నియో. ఓకే, ఇవన్నీ కూడా నియోప్లాసియా అంటే కొత్తవి అని అర్థం. ఓకేనా, కణజాలంలో ఏమవుతుంది, కొత్త సంఖ్యను విపరీతంగా కొత్త నిర్మాణాలను ఏర్పరుస్తుంది కాబట్టి నియోప్లాసియా అంటే క్యాన్సర్. ఓకే,
వీటిని ఏమంటారు క్యాన్సర్కు దారితీస్తుంది. అంటే కొత్త కణజాల సంఖ్యను అంటే అసాధారణంగా మన శరీరంలో సాధారణంగా ఉన్న వాటికంటే అసాధారణంగా కొత్త కణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి వాటిని క్యాన్సర్ కణాలు అని అంటారు. ఓకే, కొన్ని వైరస్లు. నెక్స్ట్ మానవునిలో హిపాటో సైట్స్ సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలో తెలపండి. ఓకే, ఏంటంటే వాట్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ దట్ ఇన్ఫెక్ట్ ద ఆర్బీసీ ఆఫ్ ది ఇంటర్మీడియట్ హోస్ట్. ప్లాస్మోడియం యొక్క స్పోరోజోయిట్ దశలు మానవ కాలేయ కణాలను సంక్రమణ దశలు. ఓకేనా, ఇక మామూలుగా ఏంటిదంటే మలేరియా అనేది మానవులు ఎర్ర రక్త కణాల మీద దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి వారికి ఫీవర్తో పాటుగా రక్తహీనత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ మనం చూసాం కదా, ఆర్బీసీ ఆఫ్ ది ఇంటర్మీడియట్ హోస్ట్ అనుకున్నాం. ఓకే, చూద్దాం. నెక్స్ట్ వన్ ఇస్ ద చూడండి ఇక్కడ. ఓకే, సో ప్రీపేటెంట్ కాలం నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రంలో దీనికి ఎంతకాలం పడుతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటిది డిఫైన్ ప్రీపేటెంట్ పీరియడ్. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్. ఓకే, ప్లాస్మోడియం ప్రప్రథంగా ఓకే స్పోరోజోయిట్ రూపంలో మానవ రక్తంలోకి ప్రవేశించినప్పటికీ రెండవసారి క్రిప్టోజోయిట్ రక్తంలోకి విడుదలయ్యే వరకు పట్టే కాలాన్ని ప్రిపెటెంట్ కాలం అంటారు. దీనికి 8 రోజుల కాలం అనే పడుతుంది. ఓకేనా, మానవునిలో మలేరియా లక్షణాలు కొన్ని పట్టడానికి ఎంత టైం పడుతుందంటే దాని రక్తంలోకి ప్రవేశించినప్పటి నుండి ఓకే అదొక పట్టే కాలం ఏమంటారంటే ప్రిపరేటివ్ ఫేస్ అంటారు. ఇది ఎంత టైం పడుతుంది? 8 రోజులు, అంటే 1 వీక్లో తొలి లక్షణాలు బహిర్గత పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి పొదే కాలం నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది? ఓకే, ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అంటారు. ఓకేనా, ఇది కూడా చిన్నసార్లు రిపీట్ అయింది క్వశ్చన్, చూడండి ఒకసారి. ప్లాస్మోడియం స్పోరోజోయిట్ దశలో మొదట మానవ దేహంలో ప్రవేశించిన నాటి నుండి మొదటిసారి మలేరియా జ్వరం వచ్చే వరకు పట్టుకాలాన్ని పొదిగే కాలం అంటారు. ఓకే, 10 నుండి 14 రోజుల వరకు ఉంటాయి. అంటే చూడండి, ఏదైనా ఒక సూక్ష్మజీవి మన శరీరంలోనికి ప్రవేశించి అది దాని యొక్క లక్షణం అనేది బయట పెట్టే వరకు దాని యొక్క కాలాన్ని ఏమంటారంటే పొదిగే కాలం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సూక్ష్మజీవి మన శరీరంలోనికి ప్రవేశించినప్పటి నుంచి దాని యొక్క లక్షణం అనేది బయట పెట్టేంత వరకు ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటారంటే పొదిగే కాలం లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే. అంటే గుర్తుపెట్టుకోండి, అంటే లోపటికి. ఓకేనా, సో నెక్స్ట్ షప్నర్ చుక్కలు అంటే ఏమి, వాటి ప్రాముఖ్యత తెలిపండి. వాట్ ఆర్ ది స్నఫర్స్ డాట్స్, వాట్ ఈస్ దేర్ సిగ్నిఫికెన్స్ అనే యొక్క ప్రాముఖ్యత. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, ప్రాముఖ్యత. డాట్స్ అంటే ఏంటి, చుక్కలు లేదా ఓకే అవి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ప్లాస్మోడియం పరాన్నజీవి ఆర్బీసీలోని హీమోగ్లోబిన్ హీమ్ను జీర్ణం కానీ హీమోజాయిన్గా కణికలుగా మారుతుంది. అర్థమవుతుందా? ప్లాస్మోడియం అంటే మామూలు మలేరియా లక్షణం, మలేరియా కారకాన్ని కలిగించేది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మానవునిలోని పరాన్నజీవి ఏం చేస్తుంది, అది ఈ ప్లాస్మోడియం మన పరాన్నజీవి మన మానవుని యొక్క ఆధారపడి అది ఆర్బీసీలోని హీమోగ్లోబిన్ హీమ్ను జీర్ణం కానీ హీమోజాయిన్ కణికలుగా మారుతుంది. కాబట్టి మన యొక్క రక్త కణాల సంఖ్య పెరగాలంటే, హీమోగ్లోబిన్ పెరగాలంటే ఆర్బీసీ కౌంట్ ఎక్కువగా ఉండాలని, అంటే రక్త కణాల సంఖ్య. కాబట్టి అది ఏం చేస్తుందంట, మన యొక్క హీమోగ్లోబిన్లోని హీమ్ను అది మొత్తానికి జీర్ణం కాని దానిగా చేస్తుంది. సో కాబట్టి ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు లేదా ఎర్ర రక్త కణాల జీవ పదార్థంలో ఏర్పడతాయి. కాబట్టి వీటి స్నఫ్న చుక్కలు కొన్ని కణికలుగా మారుస్తాయి. కాబట్టి చిన్న చిన్న చుక్కలుగా డాట్స్గా అవి ఏర్పడతాయి. కాబట్టి వీటిని స్నఫ్న చుక్కలు లేదా డాట్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ హీమోజాయిన్ రేణువులు అంటే ఏమిటి, వీటి ప్రాముఖ్యం తెలపండి. వాట్ ఆర్ ది హీమోజాయిన్ గ్రాన్యూల్స్, వాట్ ఈస్ దేర్ సిగ్నిఫికెన్స్. ప్లాస్మోడియం ఆర్బీసీలోని గ్లోబిన్ భాగాన్ని గ్రహించిన తర్వాత మిగిలిన జీర్ణం కానీ హిమటిన్ భాగం హీమోజాయిన్ కణికలుగా ఏర్పడుతుంది. ఇది మలేరియా జ్వరాన్ని కలుగజేసే విష పదార్థం. ఇది రక్తంలోని ప్లాస్మాతో కలిసినప్పుడు మలేరియా జ్వరం అనేది వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే కాకుండా మీకు ఒకవేళ మీ ఇంట్లో కానీ మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ నియర్ అండ్ డియర్స్ కానీ ఎవరికైనా మలేరియా వచ్చిందంటే మీకు అర్థమైపోవాలి. ఏం చేస్తుందంటే ఆ మలేరియా పరాన్నజీవి అనేది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది మన మీద ఆధారపడి దాని యొక్క జీవనం కొనసాగిస్తుంది. కాబట్టి దాన్ని పరాన్నజీవి అన్నాం. కాబట్టి అది మన శరీరంలోకి ప్రవేశించి అది దాని యొక్క లక్షణం బయటపడేంత వరకు పట్టకాలని మనం ఏమనుకున్నాం, ఇంక్యుబేషన్ పీరియడ్ లేదా పొదిగే కాలం అనుకున్నాం. ఇది 10 నుంచి 14 రోజుల సమయం అనుకున్నాం. ఓకే, అది ఏమి చేస్తుందంట, మన శరీరంలో ప్రవేశించిన తర్వాత అది రక్త కణాల్లోకి వెళ్ళిపోయి హీమోగ్లోబిన్లో ఉన్న హీమ్ అనేది జీర్ణం కాని ఆ విధంగా చేస్తుంది. కాబట్టి అక్కడ కొన్ని కణికలు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి వీళ్ళు స్నఫ్న చుక్కలు లేదా డాట్స్ అని అంటారు. ఇది ఏం చేస్తుందంట, ఆ విధంగా కొన్ని గ్రహించిన తర్వాత హీమోగ్లోబిన్ తీసేసుకుంటుంది. హీమ్ను ఆ యొక్క హీమోగ్లోబిన్ హీమ్ను
జీర్ణకాని పదార్థంగా చేసి గ్లోబిన్ బాగానే గ్రహించిన అంటే గ్లోబిన్ని తీసేసుకొని హీమ్ను జీర్ణకాని పదార్థంగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా తీసుకున్న తర్వాత గ్రహించిన తర్వాత అది మిగిలిన జీర్ణం కానీ హీమ్ ఉంటుంది, జీర్ణకాని బాగానే అనుకుని గ్లోబిన్కి తీసుకుంటుంది. ఒక హీమ్ ఏం చేస్తుంది, అది జీర్ణం కాని వ్యవస్థగా ఆ విధంగా వదిలేస్తుంది. కాబట్టి అవి కణికలుగా ఏర్పడతాయి. కాబట్టి ఇది మళ్ళీ ఈ కణికలుగా ఏర్పడ్డదే ప్రమాదం మనకి. అది జీర్ణం కాని ఒక విష పదార్థం. కాబట్టి ఇదే మనకు మలేరియా జ్వరాన్ని కలుగజేసే విష పదార్థం కాదు. ఏం చేస్తుందంట, ఈ జీర్ణం కాని విష పదార్థం అనేది మన రక్తంలోని ప్లాస్మాతో కలిసినప్పుడు అది మలేరియా జ్వరం అనేది వస్తుందంట. కాబట్టి మలేరియా అనగానే మనకు రక్త కణాలు అని గుర్తు రావాలి. అది హీమ్ను రక్త కణాలని ఏం చేస్తుంది, గ్లోబిన్ గ్రహిస్తుంది. హీమ్ను జీర్ణం కాని వ్యర్థ పదార్థంగా ఆ విధంగా ఉంది. కాబట్టి అది రక్తంలోని ప్లాస్మాతో కలిసిపోయి ఒక విష పదార్థంగా ఉండి మనకు మలేరియా జ్వరాన్ని కలుగజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, దోమలను అరికట్టడానికి జీవ సంబంధమైన నియంత్రణ తెలపండి. డిస్క్రైబ్ ద మెథడ్స్ ఆఫ్ బయలాజికల్ కంట్రోల్ ఆఫ్ మస్కిటోస్. దోమలను అరికట్టడానికి జీవ సంబంధమైన నియంత్రణ. దోమ డింబకాలను తీయడం. మనం చాలా రకాలుగా ఇవన్నీ కామన్గా మనకు అన్నీ తెలుసు ఆన్సర్స్. మామూలుగా ఏం చేస్తాం, మనం ఏ విధంగా నియంత్రిస్తాము, మామూలుగా మన ఇంట్లో అయితే దోమతెరలు వాడతాము, మస్కిటో నెట్స్, మస్కిటో రెపలెంట్స్, తర్వాత కొన్ని జెట్ కాయిల్స్, ఆల్ అవుట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం. అదేవిధంగా దోమలు రాకుండా ఓకే, కిటికీ విండోస్కి మనం జాలి లాంటివి పెట్టుకుంటాం. అదేవిధంగా ప్లాస్టిక్ టైర్లలో మనము ఫ్లవర్ వాజులో వాటర్ అనేది ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నిలువ ఉన్న ద్వారా ఏముంది, దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అవునా కదా. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ యొక్క ఫ్లవర్ వాజెస్ని, తర్వాత వాటర్ కూలర్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ప్లాస్టిక్ టైర్లు ఇంటికి దగ్గరలో, కొబ్బరి బొండాలు ఇంటి దగ్గరలో ఉన్నట్టయితే అవి కాల్చివేయడం లేదా ఊరికి దూరంగా పడవేయడం మనమే చేయాలి. పొదరు లేకుండా చూసుకోవాలి. ఓకే, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఓకే, ఓపెన్ డ్రైనేజ్ ఉన్నట్టయితే దాన్ని క్లోజ్డ్గా, ఓకే, ఆ విధంగా క్లోజ్డ్ అయ్యే విధంగా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఓకేనా. ఒకవేళ ఇంకా దోమలు ఒక నైట్ టైంలో మనం ఎక్కువ ఏంటిది, పిల్లలకైతే ఫుల్గా ఉన్న డ్రెస్సెస్ వేయాలి. ఓకే, పడుకునేటప్పుడు కంపల్సరీగా మనం ఆయిల్ అప్లై చేసినట్టయితే దోమ అక్కడ వాళ్ళని కూడా వాళ్ళకున్నది జారిపోతుంది. కాబట్టి ఇలాంటి అనేక గంబూసే ఫిషెస్ని పెట్టడం కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినట్టయితే కంపల్సరీ మనం ఎంతో కొంత మన దోమలను పెరగకుండా నియంత్రించవచ్చు. ఓకేనా. మనం ఏమున్నాయి మనం చూద్దాము మరి ఇందులో. ఓకే, గంబూసియా చేపలను, కీటకాహార మొక్కలను, మెట్రిక్ లేయర్లను దోమలు వృద్ధి చెందే ప్రాంతాల్లో పెంచాలి. ఇవి పెంచడం ద్వారా ఏమవుతుందంటే అవి చేపలు అది మలేరియా లార్వాలను తినివేస్తాయి. కాబట్టి లార్వా తినడం ద్వారా దానికి జీవిత చక్రం అనేది అక్కడ ఆగిపోతుంది. కాబట్టి దోమలను మనం నియంత్రించవచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే మీరు చదివిన నెమటోడా పరాన్నజీవి జీవిత చక్రంలో నిష కాలగమనం అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై నాచురల్ పీరియాడిసిటీ విత్ రెఫరెన్స్ టు ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏ నెమటోడా పారాసైట్ యూ హ్యావ్ స్టడీడ్. ఒక నిమటోడా పరాన్నజీవి ఒకరేడిక యొక్క మైక్రోఫైలేరియా డింబకాలు వేరొక అతిథేయిని చేరడానికి అనువుగా రాత్రి సమయంలో 10 నుండి ఉదయం 4 వరకు రోగి పరిధి రక్త ప్రసరణలో ఉంటారు. ఇటువంటి రాత్రి సమయంలో చూపే గమనాన్ని నిషా కాలగమనం అంటారు. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటిది, ఉకరేరియా బాన్క్రాఫ్టీ అంటే ఇది భూతకాలం కలుగజేసేది. గుర్తుపెట్టుకోండి, ప్లాస్మోడియం వైవాక్స్ ఏ విధంగా మలేరియాని కలుగజేసే పరాన్నజీవి అయితే బోధకాలు లేదా ఫైలేరియాని కలుగజేసే ఎలిఫెంటియాసిస్ అంటాం. ఓకేనా. పెద్ద కాలు ఏనుగులాగా ఉంటుంది కదా. ఈ యొక్క వ్యాధిని కలుగజేసే పరాన్నజీవి పేరు ఏం పేరంటే ఉకరేరియా బాన్క్రాఫ్టీ అంటారు. కాబట్టి ఈ యొక్క డింబకాలు అనేవి మామూలుగా అతిథేయిని చేయడానికి అంటే ఒక వ్యక్తిలోకి సూక్ష్మజీవులు లేక ఒక మలేరియా పరాన్నజీవి అనేది ఒక అతిథేయిని చేయడానికి రాత్రి అంటే అనుకూలమైన సమయం అంటే ఏంటంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. యాక్టివ్గానే రాత్రి సమయంలో చాలా అనుకూలంగా ఆ యొక్క సూక్ష్మజీవులు చాలా అనుకువగా ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలోనే ఇవి 10 నుండి ఉదయం 4 గంటల వరకు రోగి పరిధి రక్త ప్రసరణలో ఉంటాయి. కాబట్టి ఇటువంటి రాత్రి సమయంలో అవి కనిపించడాన్ని గమనాన్ని నిషా కాలగమనం అంటారు. కాబట్టి మామూలుగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉకరేరియా బాన్క్రాఫ్టీ పరాన్నజీవి అనేది బోధకాలు కలిగించేది పరాన్నజీవి అని అర్థం. అదేవిధంగా మామూలుగా ఇప్పుడు ప్లాస్మోడియం కానీ, తర్వాత మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, కాల హజారు, ఎల్లో ఫీవర్, క్యూ ఫీవర్, జెఫెనిస్ ఎన్కెఫలైటిస్ ఇవన్నీ వ్యాధులను కూడా మామూలుగా ఏ టైంలో ఉంటే ఆ టైంలో మనకు బ్లడ్ శాంపిల్స్ అనేవి తీసుకుంటాయి. కాబట్టి దానికి సపరేట్గా ఏమీ లేదు. కానీ ఇక్కడ చూడండి, నిషా కాలగమనం అనుకున్నా అంటే ఇది రాత్రి సమయంలో చాలా యాక్టివ్గా 10 నుంచి ఉదయం 9 గంటల్లోనే దాని యొక్క అంటే వ్యక్తి యొక్క పరిధియ ప్రసరణ రక్త ప్రసరణలోనే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే మనం ఎవరైతే బోధకాలతో బాధపడుతున్నారో రాత్రి సమయంలోనే ఇక బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టయితే ఆ సమయంలో దాని యొక్క ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. అర్థమవుతుందా? అన్ని శాంపిల్స్ ఏ టైంలో తీసుకున్నా పర్లేదు. కాబట్టి ఒకరేరియా బోధకాల యొక్క వ్యక్తితో బాధపడుతున్న వ్యక్తి యొక్క బ్లడ్ శాంపిల్స్ రక్త నమూనాలు ఎప్పుడు తీయాలంటే నిషాక ఆలగమనం అంటే రాత్రి సమయంలో అది యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తీస్తుంటే మనకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనము షార్ట్ ఇప్పటివరకు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ తెలుసుకున్నాం. 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము. మరి
ఓకే, నెక్స్ట్ పరాన్నజీవుల ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరం ఏంటి? పరాన్నజీవులలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనలు తెలపండి. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పారాసైట్స్ టు డెవలప్ స్పెషల్ అడాప్షన్స్? మెన్షన్ సమ్ స్పెషల్ అడాప్షన్స్ డెవలప్డ్ బై ది పారాసైట్స్. పారాసైట్స్ అంటే పరాన్నజీవులు, ఇతరపై ఆధారపడి జీవనం కొనసాగించేవాటి పారాసైట్స్లో పరాన్నజీవులు అనుకున్నాం. కాబట్టి అతిథేయులు విజయవంతమైన జీవనం సాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలన అంటే కొన్ని ప్రత్యేకమైన అనుకూలనలు ఏర్పరచుకుంటాయని మనం చదువుకున్నాం. ఓకేనా. ఇప్పుడు దోమలు ఉన్నాయి. దోమలు ఏదైనా అనుకూలమైన ప్రదేశాలు, వాటికి చీకటిగా ఉండేవి, డస్ట్ ఉండేవి, చెత్త చెదారంలో, ఒక నీరు ఉన్న ప్రదేశంలో, ప్లాస్టిక్ టైర్లు, ఇవన్నీ అనుకూలమైన ప్రదేశాలు. అదేవిధంగా పరాన్నజీవులు అన్నీ కూడా వానికి అనుకూలమైన ప్రదేశాలను ఎన్నుకుంటాయి జీవనం కొనసాగించి. ఆస్కారిస్లు, మిర్కియాసిస్, ఇవన్నీ కుంకి పురుగులు, ఇవన్నీ గుండెటి పురుగులు, ఇవన్నీ కూడా. ఓకేనా. ఆస్కారిస్ అంటే ఆంధ్ర పరాన్నజీవులను గుండెటి పురుగులు వాటి అతిథేయులు స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్ నుంచి రక్షించుకోవడానికి అవభాసన ఏర్పరచుకుంటాయి. ఒక బద్దె పురుగు వంటి జీవులు అనేవి వాటి అతిథేయ పేగోళ్ళకు అంటిపెట్టుకోవడానికి చూచకాల కొంకెల వంటి భాగాలను ఏర్పరచుకుంటాయి. ఓకే. ఎంటామీబా హిస్టాలైటికా వంటి పరాన్నజీవులు తమ జీవిత చరిత్రలో కోశస్థ దశను ఏర్పరచుకుంటాయి, కొత్త అతిథులు ప్రవేశిస్తాయి. పరాన్నజీవుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. వీటి యొక్క స్థితి పరాన్నజీవులు అధిక సంఖ్యలో అండాలను విడుదల చేస్తూ ఉంటాయి. ఒక ద్వంద్వ అతిథేయ వంటి లీవర్ ఫ్లూక్ పరాన్నజీవులో బాహ్య పిండ త్వచాన్ని వ్యక్తం చేస్తూ క్లిష్టమైన జీవిత చరిత్రను కలిగి ఉంటాయి. ఓకే. ఓకే, నెక్స్ట్ ఎంటామీబా అదే ప్లాస్మోడియం పరాన్నజీవులు ఇవి ఉత్పత్తి చేసే ప్రతిజనకాలను తరచుగా మారుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎంటామీబా హిస్టాలైటికా పోషక జీవి నిర్మాణాన్ని వివరించండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ట్రోఫోజోయిట్ ఆఫ్ ఎంటామీబా హిస్టాలైటికా. ఎంటామీబా హిస్టాలైటికా మానవుడి పెద్ద పేగు. ఓకేనా. ఇది అందనాళంలో ఉండే ఆంధ్ర పరాన్నజీవి. కాబట్టి మానవులు ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే దాని యొక్క అనుకూలమైన ప్రదేశం ఓకే ఆంధ్ర పరాన్నజీవి. కాబట్టి 20 నుంచి 30 మైక్రాన్ లోతైన కణజాలలో ఉంటుంది. పోషక జీవిని ఆవరించి ఉన్న పొరను ప్లాస్మా లెమ్మా అంటారు. దీని యొక్క వెలుపలి పదార్థం కణికారహితమే, బాహ్య జీవ ద్రవ్యం కానీ లోపలి కణికాయుతమైన అంతర్జీవ ద్రవ్యంగానే విభజించబడి ఉంటుంది. పోషక జీవి కదిలే వైపు పొట్టిగా మొండిగా ఉండే మిథ్యాపాదం ఉంటుంది. ఓకే. ఇది ఒక అంతర్జీవ ద్రవ్యం మధ్య తిత్తి వంటి కేంద్రకం ఉంటుంది. ఇటు లోపల అంటుపెట్టుకొని ఉంటుంది. పూసలాగా కొరమాటిన పదార్థం ఉంటుంది అని. ఓకే. అదేవిధంగా ఎండోసోమ్ ఉంటుంది. కేంద్రక మధ్యంలో ఏముంటుంది? ఒక క్రోమోసోమ్ ఉంటుంది. సరైన క్రోమాటిన్ తంతువులు, పూసల వంటి నిర్మాణాలు ఎండోసోమ్ వైపు చక్రంలోని ఒకే చువ్వల మాదిరి ప్రసరించి ఉంటాయి. ఇది స్థితి కేంద్రకానికి బండి చక్రం రూపాన్నిస్తుంది. దీని ఆహార రిక్తికులు రక్త కణాలు ఉంటాయి. ఓకే. దీని యొక్క డయాగ్రామ్ చూసినట్టయితే మిథ్యాపదం అంతర్జీవ పదార్థం, రైబోజోమ్ బ్యాక్టీరియాతో కూడిన ఆహార రిక్తిక కేంద్రక బిందువు, బండి చక్రం, ఇక ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఎంటామీబా హిస్టాలైటికా జీవిత చక్రం తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఎంటామీబా హిస్టాలైటికా. ఎంటామీబా హిస్టాలైటికా మానవ పెద్ద పేగులో నివసించే పరాన్నజీవి. దీనివల్ల మానవుల అమీబియాసిస్ లేదా అమీబిక్ డీసెంట్రీ అంటే అమీబిక్ డీసెంట్రీ అనగానే గుర్తుపెట్టుకోండి. మామూలుగా చూడండి అమ్మా, మోషన్స్ని ఏమంటాం? డయేరియా అని అంటాం. మోషన్స్ లేదా డయేరియా లేదా విరోచనలు అంటాం. ఏ విధంగా బంకగా జిగటగా ఉన్నట్టయితే దాన్ని అమీబిక్ డీసెంట్రీ అని గుర్తుపెట్టుకోండి. బంక విరోచనలు జిగటగా మ్యూకస్ వంటి ఆ విధంగా వచ్చేటని వినండి. కాబట్టి ఇవన్నీ కలిగజేసిన ఎంటామీబా హిస్టాలైటికా అని అర్థం. ఓకేనా. ఓకే. వ్యాధి నుంచి వస్తుంది ఎంటామీబా. చూడండి. ఓకే. ఎంటామీబా మానవుల అమీబియాసిస్ లేదా అమీబిక్ డీసెంట్రీ బంక విరోచనాలు దేనివల్ల వస్తాయి? ఎంటామీబా హిస్టాలైటికా అనే పరాన్నజీవి ద్వారా వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం చదవడమే కాదు, ఎందుకంటే వీఆర్ ది హ్యూమన్ బీయింగ్స్. సో డైలీ ఇన్ అవర్ లైఫ్ సైకిల్స్ సంబడి మే ఫేస్ దిస్ ప్రాబ్లం. కాబట్టి మనకు తెలిసినట్టు దాని యొక్క జీవిత చరిత్ర, దానికి అనుకూలమైన ప్రదేశాలు, అది ఏ విధంగా జీవిస్తుందో అనుకూలమైన ప్రదేశాలు తెలిసినట్టయితే మనకు మెడిసిన్ ఎంబీబీఎస్ ఏదో నర్సింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా అది ఏ విధమైన ప్రదేశాల్లో అనుకూలంగా జీవిస్తుంది తెలిస్తే ఆటోమేటిక్గా వాటి నుంచి దూరంగా ఉండాలి. ఉన్నట్టయితే ఆటోమేటిక్గా వీ కెన్ ప్రివెంట్. మనం టాబ్లెట్స్ వేసుకున్న అవసరం లేదు, హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అనుకూలమైన ప్రదేశంలో అది ఏ విధంగా జీవిస్తుందని ఒక పొద్దుకే కాలం ఏంటిది అని తెలిసినట్టయితే ఆటోమేటిక్గా వాటిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆ వ్యాధి నుంచి మనము నివారణ మనకు దొరుకుతుంది. ఓకేనా. ఈ కలుషితమైన ఆహారం తిని నీరు వలన మానవ జీర్ణ వ్యవస్థలో ప్రవేశిస్తుంది. కాబట్టి అర్థమవుతుంది ఎంటామీబా హిస్టాలైటికా ఏ విధంగా వస్తుందంట? కలుషితమైన ఆహారం ద్వారా, అదేవిధంగా నీరు వలన మానవ జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి తినేటప్పుడు చూసుకోవాలి అది కవర్ చేసి ఉందా, మంచి ఆహారమా కాదా అని. ఓకేనా. కలుషితమైన వాటర్ ద్వారా కూడా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక జీవిత చక్రం పెద్ద పేగు కుడ్యంలో ఎంటామీబా పోషక జీవులు ద్విధ విచ్ఛేదన జరిపి అనేక పిల్ల ఎంటామీబాలను ఏర్పరుస్తాయి. కానీ బ్యాక్టీరియా అతిథేయ కణాల పేగులను తిని
పెరిగి మళ్ళీ కణ విభజన చెంది మరో అనేకసార్లు జరిగిన ద్విధా విచ్ఛేది వలన అనేక పోషక జీవులను ఏర్పడతాయి. కాబట్టి వీటిలో కొన్ని పెద్ద పేగును చేరి పూర్వ కోశస్థ దశలుగా మారుతాయి. తిరిగి ఈ దశలు కోశస్థ దశలుగా మారి చివరకు చతుస్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి. ఓకేనా, ఇది ప్రక్రియ మొత్తం కొన్ని గంటల్లో జరుగుతుంది. కోశస్థ దశలుగా మారి చివరకు చతుస్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటల్లో జరుగుతుంది. చతుస్కేంద్రక దశలు మలంతో పాటు బయటకు విడుదలై సుమారు 10 రోజులు జీవంతో ఉంటాయి. ఈ కోశాలు కలుషితమైన నీరు, ఆహారంతో పాటు కొత్త అతిథిని చేరుతాయి. ఇవి మానవ చిన్న పేగుని చేరిన తర్వాత ట్రిప్సిన్ ఎంజైమ్ చేరే వలన కోశం జీర్ణమై చతుస్కేంద్రక అమీబాలు విడుదలవుతాయి. వికోశీకరణం చెందిన చతుస్కేంద్రక అమీబాలను మెటాస్టాసిస్ అంటే విభజన చెందడం అన్నట్టు. ఓకేనా, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకా వేరే కణ విభజన. మెటాసిస్ట్లోని 4 కేంద్రక సమవిభజనలో 8 కేంద్రాలు. చూడండి ఇక్కడ అర్థమవుతుందా, 4 కాస్త ఎన్ని అయ్యాయి, 8 అయ్యాయి. కాబట్టి విభజన చెందడం, విభజించడం అన్నట్టు కొత్త కొత్త కణాలు అనేవి. ప్రతి కేంద్రం కొత్త జీవ పదార్థం 8 పిల్ల ఎండమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక కణాలు ఏర్పడతాయి. ఇది పెద్ద పేగు శ్లేష్మ పొరలోకి ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా మారుతాయి. ఓకే, ఎంటమీబా హిస్టోలైటికా వ్యాధి కారకతపై లఘు టీకా రాయండి. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద ప్యాథోజెనిసిటీ ఆఫ్ ది ఎంటమీబా హిస్టోలైటికా. ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి, మానవ పెద్ద పేగులు ఉండే పరాన్నజీవి. ఇది కలుషితమైన ఆహారం, నీరు ద్వారా ఒక రోగి నుండి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎంటమీబా హిస్టోలైటికా పోషక జీవులు హిస్టోలైసిస్ అనే ఎంజైమ్ స్రవించి అతిథి శ్లేష్మ స్తరాన్ని కరిగించి లోనికి ప్రవేశించి పెద్ద పేగు కుడ్యంలో పండ్లను ఏర్పరుస్తాయి. పుండ్లలో కణశిథిలాలు, లింఫోసైడ్ రక్త కణాలు, బ్యాక్టీరియాలు ఉంటాయి. పెద్ద పేగు కుడ్యంలో చీమగడ్డలు ఏర్పడడానికి దారితీస్తాయి. చివరగా మలంలో రక్తము, శ్లేష్మం కనిపిస్తాయి. ఈ స్థితిని అమీబాగ్. ఓకే, అర్థమవుతుందా. ఫస్ట్ ఏ విధంగా అంటే మలంలో మన మోషన్లో మామూలుగా వస్తే లూజ్గా ఉంటుంది. కాకుండా అదేవిధంగా ఇంకా ఎక్కువ సివియారిటీ, దానికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే చివరగా ఏముంటుంది, మలంలో రక్తంతో కొంచెం శ్లేష్మం అంటే జిగటగా కనిపిస్తాయి. వీటిని ఏమిటంటే అమీబిక్ విరోచనాలు లేదా ఆంత్ర అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ అని అంటారు. ఓకేనా, డీసెంట్రీ అనగానే ఏమంటారు, రక్త విరోచనాలు, రక్తం మరియు శ్లేష్మం లేదా జిగటగా వచ్చే వాటిని అమీబిక్ విరోచనాలు లేదా ఆంత్ర అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ అని అంటారు. ఓకేనా, కొందరిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. వీరిని వాహకాలు లేదా ఎమిప్టోమాటిక్ సిస్ట్ పాసెస్. వీరి మలంలో చతుష్కేంద్ర కోశాలు ఉంటాయి. ఇవి పరాన్నజీవి వ్యాప్తికి తోడ్పడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రంలో గాల్జీ చక్రాన్ని నిర్వచించండి. ఓకే, డిస్క్రైబ్ ద సైకిల్ ఆఫ్ ది గాల్జీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ప్లాస్మోడియం వైవాక్స్. కాలేయ కణాల్లో రక్త కణ బాహ్య జీవిత చక్రాలను పూర్తి చేసుకున్న పిదప ప్లాస్మోడియం పూర్వతరంలోని క్రిప్టోజాయింట్స్ రూపంలో కానీ రక్త కణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయింట్ల రూపంలో కానీ ఆర్బీసీని చేరి రక్త కణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఈ రక్త కణ జీవిత చక్రాన్ని మొదటగా కామిలో గాల్జీ అనే శాస్త్రవేత్త వివరించారు కనుక ఈ చక్రాన్ని గాల్జీ చక్రం అని అంటారు. ఒక గాల్జీ చక్రం ఏంటిదంటే ఇక్కడ ముఖ్యంగా పూర్వ తరంలోని క్రిప్టోజాయింట్తో కానీ లేదా రక్త కణ బాహ్య జీవిత చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయింట్లతో కానీ ప్రారంభమవుతుంది. రక్త కణంలోకి ప్రవేశించగానే మీరోజాయింట్లు గోళాకార ట్రిఫోజాయింట్లుగా మారతాయి. వీటిలో ఒక చిన్న రక్తిక ఏర్పడి పరిమాణంలో పెరుగుతూ పోషక జీవులను ఒక జీవ పదార్థాన్ని కేంద్రకాన్ని అంచు వైపుకు నెట్టడం వల్ల ఉంగరం మాదిరిగా దీని యొక్క కాబట్టి నెట్టిన ద్వారా దీని యొక్క షేప్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అంగుళిక దశ అంటారు. అంగుళి ఒక దశ అని అంటారు. ఓకేనా, తర్వాత రిక్తిక అదృశ్యం అవుతుంటే మాయమైపోతుంది కనిపించకుండా. దిశని అంగుళిక దశ అంటారు. పరాన్నజీవి మిథ్యాపాదులను అభివృద్ధి చేసుకుని అమీబా దశగా మారుతుంది. ఇది ఆర్బీసీలోని పదార్థాలను మిథ్యాపాదులుగా గ్రహించి పోషణతో పరిమాణాన్ని పెంచుకుంటుంది. దీనిలో రక్త కణాల పరిమాణం 2 పెరుగుతుంది. ఈ స్థితిని అతివృద్ధి అంటారు. ఈ చక్రంలో రక్త కణాలు హిమోగ్లోబిన్ పరాన్నజీవి ఆహారంగా తీసుకుంటుంది. పరాన్నజీవి హిమోగ్లోబిన్ హీమ్ను జీర్ణం చేసుకుని మరియు కరిగే హీమ్ను కరగని హీమోజోన్ కణికలుగా ఏర్పరుస్తుంది. దీన్ని మలేరియా వర్ణకం అంటారు. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు దీన్ని స్నఫ్నర్ చుక్కలను కూడా చదువుకున్నాక ఇంతకుముందే రక్త కణాలు జీవ పదార్థంలో ఏర్పడతాయి. ఇవి పరాన్నజీవి విడుదల చేసే ప్రతిజనకాలు. ప్లాస్మోడియం మిథ్యాపాదులను కోల్పోయి బాగా పెరిగి ఆర్బీసీని మొత్తంగా ఆక్రమించి పనికి రాకుండా చేస్తుంది విఖండంగా. ఇది రక్త కణ పూర్వచక్రంలో మాదిరిగా విఖండ జననం చెంది 12 నుంచి 24 రక్త కణాలు మీరోజాయింట్లను ఏర్పరుస్తుంది. ఇవన్నీ ఆర్బీసీలో గులాబీ రేకుల్లో ఏర్పడి
రోజెట్ దశగా మారుతుంది. చివరిగా రక్త కణం పగిలి హీమోజాయిన్ మీరోజాయిన్ రక్తంలో విడుదల చేస్తుంది. దాదాపు ఈ చక్రం 48 గంటల్లో పూర్తవుతుంది. ఓకేనా. మామూలుగా ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మానవుల మలేరియాను కలిగించే పరాన్నజీవి కాబట్టి ఇది సూక్ష్మ అంటే మామూలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రక్త కణాలలోని హీమోగ్లోబిన్ మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది ఏం చేస్తుంది, గ్లోబిన్ గ్రహించుకొని హీమ్ను జీర్ణం కానీ ఒక వ్యర్థ పదార్థంగా జీర్ణం కానీ ఒక కణికగా మారుతుంది. కాబట్టి వీటిని అక్కడక్కడ కొన్ని కణికలుగా మారుతాయి. కాబట్టి వీటిని స్టెప్నర్ చుక్కలు లేదా డాట్స్ అని అంటారు. ఓకే. ఓకే. మీరు జాయింట్లో చూసినట్టయితే మనము లక్షణాలు మనకు కనిపించే జ్వరం లక్షణాలు అదే లోపలికి ప్రవేశించినప్పటి నుండి జ్వరం వచ్చే వరకు పట్టకాలం పొద్దుకాలం అనుకున్న దాదాపు ఇది 10 నుంచి 14 రోజులు టైం పడుతుంది మనం అనుకున్నాం. ఓకేనా. ఉక్రేనియా బ్రాంకాఫ్టీ వల్ల మానవునిలో కలిగే వ్యాధి కారకతను తెలపండి. ఉక్రేనియా బ్రాంకాఫ్టీ అనేది నిమ్మటోడ పరాన్నజీవి కారణంగా మానవునిలో బోధకాల వ్యాధి వ్యాపిస్తుంది. ఇది ఫైలేరియం ఫామ్ డింబక దశలో దోమకాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. అర్థమవుతుందా. మలేరియా అనేది మలేరియా ద్వారా ఏమంటారు, ఇది మామూలుగా దోమకాటు ద్వారా మానవులకు సంక్రమించే దాన్ని ఏమంటారు, బోధకాలు లేదా ఏమనుకున్నాం మన ఫైలేరియాసిస్ అనుకున్నాం, లేదా ఎలిఫెంటియాసిస్ అని కూడా అనుకున్నాం. కూడా చూద్దాం ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో. సంక్రమణంగా స్వల్పంగా ఉంటే మలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మామూలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే సాధారణంగా మలేరియా సంక్రమణతో సంక్రమణతో శోషరస జ్ఞానాలు, శోషగ్రంథుల వాపు, ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్, వాపు రావడం అన్నట్టు. శోషణ జ్ఞానాలు కలిగే వాపును లింఫాంజైటిస్ అంటారు. అందులో ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి లింఫ్ గ్లాండ్స్ అనేవి పెరిగి అందులో వృద్ధి చెంది వాపుగా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా ఐటిస్. చూడండి, మామూలుగా లింఫాంజైటిస్, లింఫా అంటే లింఫ్ గ్రంథులు, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, మంట అని కాదు, దాని యొక్క ఇన్ఫెక్షన్స్ రావడం అన్నట్టు లోపలికి అంటు సోకడాన్ని ఐటిస్. ఎక్టమ్ అంటే తీసివేయడం. ఇప్పుడు అపెండిసైటిస్ అంటామంటే అపెండిసైటిస్ అంటే దాని యొక్క ఇన్ఫెక్షన్ లోపలికి ఒక పరాన్నజీవాన్ని లోపలికి ప్రవేశించడం అని ఐటిస్ అంటే ఏంటి అర్థము, ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. ఓకేనా. అదేవిధంగా ఎక్టమ్, ఇప్పుడు అపెండిసైటిస్ అంటే దాని యొక్క ఇన్ఫెక్షన్ ఏదో ఒక విధంగా దానికి ప్రాబ్లం అనేది రావడం. అపెండెక్టమీ అంటే అక్కడ తీసివేయడం, ఎక్టమీ అంటే తీసివేయడం అని అర్థం. ఓకే. శోషరస గ్రంథుల్లో కలిగే వాపుని లింఫాండైటిస్ అని అంటారు. గ్రంథి లింఫాటిక్ మామూలుగా ఎడినోయిస్ గ్రంథి అనేది. ఐటిస్ అంటే మంట, లేదా కొన్నిసార్లు అందరికీ మంట రావాలని ఏం లేదు, ఇన్ఫెక్షన్ రావడం అన్నట్టు.